పెహల్గామ్ది, ఎందుకంటే అది మనం డిస్కస్ చేయాలి. చాలా పెద్ద ఇష్యూ అది దేశానికి సంబంధించి. సార్ దీంట్లో అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి సార్. నిజంగానే అక్కడికి వచ్చినటువంటి 5గురు ఉగ్రవాదులు మతం అడిగి లేకపోతే పేరు అడుగో లేకపోతే కాల్చారు అనేది కొంతమంది అలా ఎందుకు చేస్తారు? ఉగ్రవాదులు అనేవాళ్ళు టకటక కాల్చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతారు తప్పితే ఇలాంటివి జరుగుతాయా? బట్టలిప్పి లోన పరిస్థితి ఏ విధంగా ఉంది, వీడు సుంచి చేయించుకున్నాడా లేదా అని తెలుసుకుని మరీ కాల్స్తారా? ఇలాంటి రకరకాల వాదనలు వస్తున్నాయి సార్. నిజంగా మరి ఈ ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తారు సార్ మీలాంటి సీనియర్ నాయకులు? ఒకటి, అన్ఫార్చునేట్లీ ఉండొచ్చు వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి మీరు అన్నట్టు ఆ ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఓన్లీ వాళ్ళ పిల్లల మెహళ్ళ జోలికి పోకుండా కావాలని వాళ్ళు కాల్చి ఉండొచ్చు. ముస్లిమ్స్ అయితే వదిలిపెట్టి ఉండొచ్చు. దట్ ఈస్ దేర్ ఐడియాలజీ. ఐడియాలజీ చేశారు కాబట్టి అసలు అర్థం కాని విషయం ఏంటంటే అట్లాంటి టూరిస్ట్ స్పాట్లో ఆర్మీ ఎందుకు లేదు? పోలీసు ఉండాలి కదా. ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్స్లో పోలీస్ ప్రొటెక్షన్, ఆర్మీ ప్రొటెక్షన్ లేకుండా మీరు అసలు ఎట్లా టూరిస్ట్ని వదిలేరు నాకైతే అర్థం కాదు. అదొకటి ఫెయిల్యూర్ టాక్టికల్గా. బట్ ఇది ఖచ్చితంగా మనందరినీ కలిసి వేసినటువంటి అంశం, మామూలు విషయం కాదు కదా. అమాయకులు వాళ్ళు 28 మంది నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది. పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడమే, ఉగ్రవాదులను టెర్రరిస్టులను పొంచి పోషించడమే. దానికి ఫలితాన్ని కూడా బిన్ లాడెన్ వాళ్ళు దాచిపెట్టి అనుభవించారు. దానివల్ల తర్వాత అమెరికా వాళ్ళకు మీద సింపతి కోల్పోయి, అదర్వైజ్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అమెరికా ఒకప్పుడు వాళ్ళకి. ఇప్పుడు బిన్ లాడెన్ ఉదంతం తర్వాత అమెరికా ఆల్మోస్ట్ వాళ్ళు వదిలేసింది, ఎక్సెప్ట్ చైనా. మనకు పక్కకు బల్లెల్లాగా చైనా ఉంది కాబట్టి వీళ్ళే నిప్పు పెడుతుంటేనే మనకు ఆ సెగదగలాలని వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప వేరే రకంగా చూస్తే పాకిస్తాన్ అనేది, దానికి పాకిస్తాన్ ఉన్న పరిస్థితులు కూడా దయనీయంగా ఉన్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అసలు క్రైసిస్ ఉంది. అవును, వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ మంచి మాట అన్నాడు. అసలు పాకిస్తాన్ సైన్యం ఈరోజు ఇండియాని ఎదుర్కొనే పరిస్థితిలోనే లేదు. మీరు ఐఎస్ఎస్ ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని పాపం అసదుద్దీన్ లాంటి వాడు అన్నాడు, ముస్లిం లీడర్ అయ్యండి. సో అతను ఈ సపోర్టెడ్ ఇండియన్ స్టాండ్ అండి, దీన్ని క్రిటిసైజ్ చేశాడు ఈ విషయాన్ని. కానీ అందరూ కూడా ఈరోజు క్రిటిసైజ్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకో ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ వాదులు మరి నిన్న మొన్న ఏదో అది పాకిస్తాన్ ఒపీనియన్ అడగాలి, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు, ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా మాత్రం మూడు మాత్రం అది పాకిస్తాన్ ఏదో రకంగా గుణపాఠం చెప్పాలనే మూడిందే తప్ప ఎవరు కూడా ఆ యాక్ట్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో ఇండియా కూడా దానికి సన్నద్ధమై ఉంది కానీ ఆ ఇండియన్ మన ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏవైతే కనబడుతున్నాయో, అది సింధు నదికి సంబంధించిన అగ్రిమెంట్ వాటర్ ఆపేయడం కానీ, వాడేదో కూర్చున్నాడు సిమ్లా అగ్రిమెంట్ సస్పెన్షన్ అని ఉంటే ఉండని రిటాలియేషన్ ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా ఈ ఎస్కలేషన్ ఏదైతే ఉందో ఈ వాతావరణం అనేది యుద్ధం వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అవును సార్, యుద్ధం వైపు. అసలు ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గట్లేదు, మేము కూడా తగ్గేది. ఆర్మీ అంతే కదా, అక్కడ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఎప్పుడూ లేదు. 90% వెనక ఆర్మీయే ఉంటుంది వాళ్ళ వెనక. సో వాళ్ళు ఎప్పుడు అరగంటే ఇండియాతో వాళ్ళకి శత్రుత్వం ద్వేషమే తప్ప వాడు ఎప్పుడు కూడా శాంతి కోరుకోడు మనతో. సో అందువల్లనే వాళ్ళు ఒక రకంగా ఈ క్యాంప్స్ అన్నిటిని తుపాకులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఆర్మీ క్యాంప్స్ అక్రాస్ ద బార్డర్. సో ఈ కారణం చేత అది సెన్సిటివ్ ఏరియా మనకు కాశ్మీర్ అనేది. బీజేపీ ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని దానికి స్టేట్ రూట్ ఇచ్చింది, ఆర్టికల్ 370 రద్దు చేసింది, మన దేశంలో అంతర్భాగం కలిపే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ అక్కడ ఆల్ సెడ్ అండ్ డన్ ఆ సంస్థలు ఉన్నాయి కదా, ఇంకా ఆ సంస్థలు మెల్లమెల్లగా మోడీని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం పెట్టుకోవడం వల్ల అన్ఫార్చునేట్గా మనలాంటి టూరిస్టులు కూడా దాంట్లో బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. అమాయకులు చాలా దారుణం. రిటాలియేషన్ తప్పదంటున్నాను. మీరు వాళ్ళకి బుద్ధి చెప్పేది ఏమైనా కానీ కాస్త కూర్చో ఇంటర్నేషనల్గా ప్రాబ్లం వస్తుంది. మనం వారికి పోతే చైనా అనేవాడు పాకిస్తాన్ వైపు వస్తాడు, కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది, రష్యా అనేది మనకి సపోర్ట్ వస్తుంది. ఈ యుఎస్ఏ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఏ జరిగినా ఇది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రారంభమైతే కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు, మళ్ళా రష్యా ఉక్రెయిన్ ఏ విధంగా అయితే వార్ అవుతుంటే రెండు భాగాలు విడిపోయి ఆల్మోస్ట్ అది రైవల్రీ బిట్వీన్ సెవరల్ నేషన్స్, ఒక్క దేశమే కాదు, యూరోప్ అంతా యుక్రెయిన్ వెనక నిలబడ్డది. రష్యా వెనక కొందరు మనలాంటి వాళ్ళు, ఈవెన్ మనకున్నటువంటి సంబంధాల వల్ల మనం కూడా సైలెంట్ ఉండాల్సి వచ్చింది. శాంతి కోసం మీరు ట్రై చేయండి అని చెప్పడమే తప్ప మనం రష్యాని వార్ మానేయమని చెప్పే పరిస్థితులు ఏం కదా. ఇక్కడ వాళ్ళు మనకు సపోర్టర్స్. రేపొద్దున చైనా వెనక వచ్చి నిలబడదు అనుకోండి పాకిస్తాన్ వెనక, వెంటనే రష్యా వచ్చి నిలబడుతుంది. అట్లాంటి ఫ్రెండ్ మనం కూడా కోల్పోలేదు.